హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ నిషి గైస్. మనకు తెలంగాణలో రాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో చాలా మందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ మళ్ళీ ఒక వీడియో అప్డేట్ తోని వస్తున్నాక డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది, అప్డేట్ అవ్వచ్చు అందరికన్నా ముందుగా. అండ్ అన్ని విషయాలు ముందుగా తెలుసుకొని ప్రిపరేషన్ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ విషయం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో రాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో సో మనకు పోస్టులు పెరుగుతాయా లేదా, సో ఇందులో చాలా విషయాలు మాట్లాడతాను నేను. మీకు వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు మనకు యాజ్ పర్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీకు వీడియో పెట్టిన టైంకు మనకి ఏదైతే రిలీజ్ అయిపోయినాయో సో ప్రెస్ నోట్లో దానికి ఒక్క పోస్ట్ కూడా తగ్గకుండా అందులో ఉన్నని వరకు మ్యాక్సిమం కాదు 100% డ్యామ్ షూర్గా వాటికి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ రెండోది ఏంటంటే యాడ్ చేసే వాటి గురించి అయితే కష్టం అనే చెప్పొచ్చు. 95% అవకాశం లేదు. అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో టీజీఎస్పీ కానీ లేదా ఐటీ కమ్యూనికేషన్ కానీ ఎక్సైజ్ కానీ సో ఫైర్ డ్రైవర్స్ కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, సో ఇవి అంత ఈజీగా యాడ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఫేజెస్ వైజ్గా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ పోలీస్ నోటిఫికేషన్ను. సో మీకు మంచి బెటర్గా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తుండవచ్చు. సో అందుకని దీనికి సంబంధించి ఇప్పటివరకు ఫైనాన్షియల్ అప్రూవల్ రాకపోవడం, వాటికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కానీ ఇవ్వకపోవడము ఇవన్నీ మనం చూస్తుండవచ్చు. సో రేపు మాపు నోటిఫికేషన్స్ వచ్చే టైం సో మోస్ట్లీ 1 వీక్లో మనకు నోటిఫికేషన్ అవుట్ అయితే పోతుంది 100%గా. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే. సో ఇన్ని దినాలు వెయిట్ చేసిన చాలు, ఇక్కడ నుంచి అయినా బుక్స్ అయితే ఓపెన్ చేయి. అండ్ ఇప్పటి నుంచి నువ్వు ఫ్రెష్గా స్టార్ట్ చేసినా కానీ జాబ్ అయితే కొట్టే అవకాశాలు 100కు 100% ఉంది. ఇక ఇంకా మరి ఏ ఆలోచన చెయ్యకు. ఇప్పుడు స్టిల్ ఈ రోజు నుంచి ఈ వీడియో చూసి నువ్వు స్టార్ట్ చేసినా కానీ జాబ్ కొట్టేస్తావు. అండ్ రెండోది ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి. సో ఏజెస్ విషయంలో చాలా మందికి క్లారిటీ అయితే లేదు. ఫస్ట్ క్లారిటీ ఇస్తాను మీకు. మీరు ఒకవేళ ఎస్ఐకి ప్రిపేర్ అయితే మీరు ఓపెన్ కేటగిరీ వాళ్ళకేమో ఎస్ఐ 30 years వరకు అయితే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కేటగిరీస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా కేటగిరీలో మీరు ప్రిపేర్ అయితే మాత్రము మీకు 35 years వరకు అయితే చాయిస్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ కానిస్టేబుల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఏజ్ చూసుకుంటే ఓసీ కేటగిరీకి ఏమో 27 years వరకు అయితే ఉంది. అండ్ ఎవరైతే కేటగిరీలో ప్రిపేర్ అవుతున్నారో ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకు 32 years వరకు అయితే వాళ్ళందరికీ అవకాశం ఉంది. అంటే ఈ ఏజ్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళు చదవచ్చు, వాళ్ళు జాబ్ కొట్టవచ్చు, వాళ్ళకి అవకాశం 100% సుగమైనటువంటి దారి ఉంది. ఓకేనా. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ పెంచుతారా. సో ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ పెంచేది ఉంటే సో మనం నార్మల్గా అడిగినప్పటికే మన గవర్నమెంట్ 1 year రిలాక్సేషన్ ఇచ్చేసింది. సో ఇది ఒక 1 year పాటు ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ రిలాక్సేషన్ ఒకవేళ అప్పుడే ఇంకా ఎక్కువ చేసి ఉంటే ఆ టైంలో చేసేది. ఇప్పుడు రేపు మాపు నోటిఫికేషన్ అవుట్ అయ్యే టైం. సో ఈ రిలాక్సేషన్ బేస్ చేసుకొని మనకు దాంట్లో కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది నోటిఫికేషన్లో, కాబట్టి మెన్షన్ చేస్తారు. కానీ మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అవకాశాలు అయితే లేవని నేను చెప్తాను. ఎందుకంటే 90% రిలాక్సేషన్ పెంచకపోవచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే మాత్రం మంచిది, అందరికీ మంచిది. సో కొంతమందికి ఎక్స్ట్రాగా మళ్ళీ సీనియర్స్కి అవకాశం దొరుకుద్ది. ఓకేనా. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. సో అవకాశం ఉంది. బట్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది తెలియదు. సో మనకు అప్లికేషన్స్ తీసుకునే టైం వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ టైం క్లోజ్ అయ్యే వరకు కూడా అవకాశం ఉంటుంది రిలాక్సేషన్ విషయంలో. అండ్ రెండోది ఏంటంటే సో ఈ పోటీ గురించి భయపడతా ఉన్నారు. సో మీకు రాబోయే ఇప్పుడు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఇంత తక్కువ పోస్టులతోని ఇంత హెవీ కాంపిటీషన్ ఎట్లా ఎదుర్కోవాలి. సో దీనికి కరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ ప్లాన్ ఉంటే కానీ మనం దీని నుంచి గెట్ ఆన్ కాలేం. ప్రాపర్ ప్లాన్ ఉండాలి, కన్సిస్టెంట్ 100% ఉండాలి. ఏదో దడప చదివితే వస్తుంది అనుకుంటే మాత్రం చాలా కష్టం. సో ఎందుకంటే పోస్టులు తక్కువ అండ్ కాంపిటీషన్ ఎక్కువ. ఇది కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే సో చాలా తక్కువ పోస్టులు. సో ఇది బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాపర్ ప్లాన్ చేసుకొని కన్సిస్టెంట్ నియర్లో ఒక 8 to 10 hours మధ్యలో కూర్చుంటే మంచిగా జాబ్ కొట్టడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఓపెన్గా చెప్తున్నాను మీకు. అండ్ రెండోది ఏంటంటే ఒక మంచి గైడెన్స్ దొరికించుకొని మంచి ప్రాపర్ స్టాండర్డ్ బుక్ తీసుకొని ఇదంతా కూడా మనం మన మెంటార్ గ్రూప్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం. 105-700 మంది ఉంటారు అందులో. సో అందరూ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నాం, మనం కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. సో మీరు కూడా జాయిన్ అయితే అవ్వండి, మీకు ఏదో ఒక సలహా అయితే దొరుకుతుంది అందులో 100%గా. నేను వేరే వాళ్ళకి చెప్పినా కానీ మీరు చూస్తారు. సో మీకు అది అప్లికేబుల్ తీసుకున్నా కానీ మీకు ఒక మంచి సలహా అయితే దొరుకుతుంది అక్కడ. అది సో లింక్ వచ్చేసి టెలిగ్రామ్లో అయితే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూసుకోండి. అండ్ రెండోది ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ పోటీకి తగ్గట్టుగా మీరు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుంటేనే గెట్ ఆన్ అవుతారు.
సో ఇన్ని దినాలు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసింది చాలు, ఎప్పుడు వస్తుందన్నా. ఇప్పుడు వచ్చింది, టైం ఉంది, అయిపోయింది. ఇంకా 2 రోజులలో నోటిఫికేషన్ అవుట్ అవుతుంది 100% డామ్ షూర్, ఇలా డౌటే లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అండ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే పుస్తకాలు తీయాలి. ఇప్పుడు ఒక 6 నెలలు కష్టపడగలిగితే ఓ 60 సంవత్సరాలు కూర్చొని నిమ్మలంగా బతుకుతావు. సో ఏ టెన్షన్ ఉండదు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో అన్ని రకాలుగా నువ్వు ఫ్యామిలీని చూసుకోవచ్చు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ మోస్ట్లీ నువ్వు క్లియర్ చేసుకోగలుగుతావు. సో ఒక్క 6 నెలలు కేటాయిస్తే చాలు దీనికి. ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ప్రాపర్ ప్లాన్తో, ఒక స్మార్ట్ వర్క్తో చేయగలిగితే గెట్ ఆన్ కావడం పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా కానీ అవ్వచ్చు. సో చదవడం, మన విధి మార్చుకోవడం, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంతా ఇది కరెక్ట్ టైం ఇప్పుడు. సో దీని అస్సలు టైం వేస్ట్ చేయకండి. అండ్ ఎట్లాంటి మీరు డిస్ట్రాక్షన్స్ కూడా పోకండి. ఈ 5 నెలలు 6 నెలలు ఒక సీరియస్నెస్ మీద కూర్చొని 8 hours కూర్చోగలిగిన కన్సిస్టెన్సీగా ఒక రోజు మొత్తంలో మీకు 100% సెట్ అయిపోతారు మీరు. సో ఇది ఫర్దర్ మళ్ళీ మీకు బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఏవి కొనాలి, ఇప్పుడు 2026కు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న బుక్స్ ప్రకారం ఏ బుక్ కొనుక్కోవాలి, ఏ బుక్ చదవాలి, ఏది స్టాండర్డ్, ఎక్కడి నుంచి ఎక్కువ బిట్లు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, అదంతా కూడా నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుండండి. థ్యాంక్ యూ. జై హింద్.